భారత్లోని జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై చేపట్టే దర్యాప్తులో రష్యా, చైనా జోక్యం చేసుకోవాలని, పశ్చిమ దేశాలు కూడా తమ వంతు పాత్ర పోషించాలని, అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలని పాకిస్తాన్ కోరుతుంది. నిన్న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, ఆ ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే భారతీయుల రక్తం మరుగుతుందని పేర్కొన్నారు. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని అరగంట సేపు రోడ్ షో మరియు గంటసేపు సభ జరుగుతున్నట్లు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు, రాజధానిని దేశమంతా గుర్తించే విధంగా మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. నిన్న ఐపీఎల్లో భాగంగా 2 మ్యాచ్లు జరగగా ఒకదానిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఢిల్లీ పరాజయం పాలవగా, మరొక మ్యాచ్లో ముంబై చేతిలో లక్నో ఓడిపోయింది.